హలో గాయస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీశాంత్ సాయి ఫ్యామిలీ వ్లాగ్స్. గాయస్, ఈరోజు వచ్చేసి మా మామయ్య బర్త్డే అనమాట. సో అందుకని కొంచెం ఏదో సింపుల్గా సెలబ్రేషన్స్ అయితే చేయాలనుకున్నాము. కానీ ముందుగా అయితే టిఫిన్ చేసి పైకి వెళ్ళి సెలబ్రేషన్ చేద్దామని చెప్పేసి ఒక ఇడ్లీ పిండి ఉంటే ఆ ఇడ్లీ పిండితో కొంచెం మిర్చి అలాగే ఆనియన్ అలా కట్ చేసి దానిలో కలిపేసి అలా దిబ్బరొట్టెలాగా వేసుకొని తినేసి వెళ్ళిపోదాం పైకి అని చెప్పేసి చేస్తున్నాం అనమాట. ఈలోపు మా శిశాంత్ గారు అయితే అస్సలు ఆగట్లేదు. వాడు నన్ను అక్కడ వంటగదిలో ఉండనివ్వట్లేదు, లాక్కొని వెళ్ళిపోతున్నాడు. ఇక మేమైతే తినేసి పైకి అయితే వచ్చాం అనమాట. డెకరేషన్ ముందు రోజు మా అత్తయ్య మావయ్య యానివర్సరీకి చేశాను కదా, అదే డెకరేషన్ అనమాట. ఎందుకంటే ఆ రోజు తర్వాత రోజే మా మావయ్య బర్త్డే అనమాట. అత్తయ్య వాళ్ళది 4th యానివర్సరీ, అలాగే మావయ్యది 5th బర్త్డే అనమాట. అందుకని చెప్పేసి ఆ డెకరేషన్ అలానే ఉంచేసాను, దాన్ని ఇంకేం కదిలేదనమాట. అందుకని చెప్పేసి ఇంకా అక్కడే సెలబ్రేషన్స్ అయితే స్టార్ట్ చేసాము. పైకి అయితే వచ్చాం అనమాట. ఇంకా శిశాంత్ అల్లరి మీకు తెలిసిందే కదా, ఇక అటు ఇటు తిరుగుతూ ఉన్నాడు. కింద డాగి అయితే పైకి వచ్చేసింది, అది కూడా ఇంకా అలా చూస్తూ ఉందనమాట చైర్లో కూర్చొని. ఇంక వీడేమో దాన్ని పట్టుకుందామని ట్రై చేస్తున్నాడు, ఇంక నేనే వెళ్ళనివ్వలేదనమాట ముందుకి. ఇక వాడైతే దాంతో ఆడాలని చాలా ట్రై చేశాడు. ఇక నేను ఎత్తుకొని దాని దగ్గరికి వెళ్ళి కొంచెం ఏదో ఆడిచ్చాను వాడితో. ఇక ఇదేనండి మా మావయ్య కోసం తీసుకొచ్చిన కేక్ అయితే. ఇది వచ్చేసి బటర్ స్కాచ్ ఫ్లేవర్ అనమాట, ఎగ్లెస్. ఆ రోజు సాటర్డే ఎవరు ఎగ్ తినమని చెప్పేసి ఎగ్లెస్ చేయించాం స్పెషల్గా. ఇక అదేంటంటే ఇక్కడ 1/2 kg ఎగ్లెస్ చేయరంటండి, 750 grams నుంచి స్టార్టింగ్ అంట. అందుకని చెప్పేసి ఇంకా అలానే చేయమని చెప్తే చేస్తారు. ఇక మావయ్య చేత కేక్ కటింగ్ అయితే చేయిస్తున్నాం అనమాట. ఇంకా వాడు శిశాంత్ గారు కూడా ఇంకా తాతయ్య వాళ్ళలో కూర్చొని అలా చూస్తున్నాడు. కానీ ఇప్పుడైతే భయపడతాడు వాడు. అది ఇంకా ఫైర్ తర్వాత బ్లాస్ట్ పేల్చిన తర్వాత అయితే ఇంకా భయపడి ఏడుపు స్టార్ట్ చేస్తాడండి. సో వీడియో అయితే పూర్తిగా చూడండి, ముందు ఇంకా బాగుంటుంది వీడియో. సో వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి. ఎవరు లైక్ చేయట్లేదు, చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ప్లీజ్ లైక్ చేస్తే నాకు మంచి మోటివేషన్గా అనిపిస్తుంది, ఇంకా వీడియోస్ చేయడానికి మంచి ఎనర్జీ వస్తుంది, అలాగే కొత్త వీడియోస్ చేయాలనిపిస్తుంది. మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి తప్పకుండా.
ఇక ఇక్కడైతే అత్తయ్య మావయ్య దగ్గర ఇంకా స్వీటీ నేనైతే ఆశీర్వాదం తీసుకున్నాము. బర్త్డే అయిపోయిన తర్వాత రొటీన్ అనమాట, బయటకు వచ్చి కేక్ కట్ చేసుకుని అందరం కేక్ తినాలి. ఇక మేమైతే పైన అలా కేక్ కట్ చేసేసుకొని పైన కేక్ తినేసి అలా కొంతసేపు తిరిగి టైంపాస్ చేసి కొంతసేపు అలా మాట్లాడుకొని ఏదో ఇంకా అలా టైంపాస్ చేసి కిందకైతే వెళ్ళామండి. ఇంక తర్వాత మేము కిందకి వెళ్ళేసరికి అప్పటికే 11 అయిపోయింది. 11 వరకు అయితే ఇంకా పైన కూర్చున్నాం, చల్లటి గాలి వస్తుందని చెప్పేసి. ఇంకా అలా కొంతసేపు అయితే పైన టైంపాస్ చేసి కేక్ కట్ చేసేసుకొని తిని అలా అయితే తిరిగామండి. కొంతసేపు అలా ఉయ్యాలు ఊగుతూ అలా ముచ్చటైతే చెప్పుకున్నాము. మేమైతే కిందకి వెళ్ళి పడుకునేసరికి 11-11:30 అయిపోయిందండి. ఇంక అప్పటి వరకు అయితే పైనే ఉన్నాము, ఎందుకంటే పైన చల్లటి గాలి వస్తుంది అందుకని చెప్పేసి పైనే కొంతసేపు అలా టైం స్పెండ్ చేస్తాం అనమాట. ఇంకా తర్వాత కిందకి వెళ్ళి పడుకుండిపోయాము. ప్లీజ్ వీడియో నచ్చితే లైక్ చేయటం మర్చిపోకండి ప్లీజ్.